హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలనే కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దాం రండి. ఈరోజు వీడియో వచ్చేసి స్పెషల్గా మటన్ కీమా అండి. చాలా టేస్ట్గా ఎమ్మీగా ఎప్పుడు చేసినా ఈ విధంగానే కుదురుతుంది. చాలా టేస్ట్ ఉంటుంది, ట్రస్ట్ మీ అండి. ఏం లేదండి, ముందుగా శుభ్రం చేసుకొని పక్కన ఉంచుకున్న మటన్ కీమాను పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పై కడాయిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. తర్వాత ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక 10 మిరియాలు, 2 ఇలాచీలు అండ్ షాజీరా వేసి దాంట్లోనే ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్స్ వేసాక దాంట్లోనే పచ్చిమిర్చీలు కూడా వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోండి. తొందరగా వేగడానికి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. మటన్కి అన్నిటికీ కలవడానికండి, కీమాకి సరిపోయేటట్టు. తర్వాత పుదీనా ఒక 10 రెబ్బల పుదీనా వేసుకోండి. మీకు ఇంట్లో ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అయితే ఆనియన్స్ అంతా మగ్గాక ప్లేట్ తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక వేగిన తర్వాత దాంట్లో పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా ఉందండి. ఎప్పుడైనా ఫ్రెష్గా వాడాలండి, నాన్ వెజ్ ఐటమ్స్ కదా. ఏదైనా ఫ్రెష్గా మసాలాలే కానీ అల్లం ఎల్లిగడ్డ పేస్టే కానీ ఫ్రెష్గా ఎప్పటిదప్పుడు వాడింది చాలా టేస్ట్ కుదురుతుంది. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను, కారం పొడి. ఆ తర్వాత టమాటోస్ కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. టోటల్గా నేను 1.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసాను. 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. నాకు ఇది కరెక్ట్గా సరిపోయింది. కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది వేగాలండి. ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత దాంట్లోనే కడిగి పక్కన ఉంచుకున్న కీమా ఉంది కదండి, అది 1/2 kg ఉందండి కీమా. పక్కన ఉంచుకున్న వాటిని బాగా మిక్స్ చేయాలండి. మంచిగా మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గాలండి. మగ్గిన తర్వాత ఇలా ప్లేట్ పెట్టి మగ్గించుకోండి ఒక 5 మినిట్స్. తర్వాత ఆ 5 మినిట్స్ తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. నేను ఎంత వేసాను ఇక్కడ, 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను. వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వాటర్ వేసిన తర్వాత కూడా ఒక 10 మినిట్స్ ఉడికించాలండి. ఉడికించిన తర్వాత వాటర్ ప్లేట్ని పక్కన ఉంచుకొని అలా కలుపుకోవాలండి. కొంచెం దగ్గర అయింది, కొంచెం వాటర్ బయటికి తేలింది కదండి, లేదంటే అది కింద మాడినట్టు స్మెల్ వస్తుందండి, మళ్ళీ మాడిపోతుంది కదా. అందుకే నేను ప్లేట్ని పైన పెట్టి వాటర్ పోసాను. ఆ తర్వాత ఆ వాటర్ని దాంట్లో మిక్స్ చేసుకోండి. వేడి వాటర్ కదా, తొందరగా ఉడికిపోతుంది కూడా వేడి వాటర్ వేస్తే. ఆ తర్వాత నేను 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను కదా, ఆ తర్వాత ఇంకా 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ టోటల్గా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను. వేసిన తర్వాత మళ్ళీ 15 మినిట్స్ ప్లేట్ పెట్టి ఉడికించుకోవాలండి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి దగ్గరికి. ఎందుకంటే మళ్ళీ మటన్ ఉడకాలి కదండి, కీమా అది తొందరగానే ఉడుకుతుంది. బట్ మటన్ కదండి, కొంచెం టైం పడుతుంది. ఒక 15 మినిట్స్ తర్వాత ప్లేట్ తీస్తే ఇలా ఉంటుందండి. అప్పుడు దీంట్లోనే గరం మసాలా, ధనియాల పొడి వేసి కొంచెం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేయడమే, అంతే అండి. సింపుల్గా చాలా టేస్ట్గా ఎమ్మీగా బాగా కుదురుతుంది. ఒకసారి ట్రై చేసి మీకు వీడియో నచ్చినట్టయితే మీరు కమెంట్ చేయండి. ఇంకా వేరే ఏ రెసిపీస్ అయినా కమెంట్ చేయండి, నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.